చేరా నువ్వెప్పుడు దూరం నా ఎంగిల్ ప్లేట్లో తింటున్నావేంట్రా? నీకు నాకు ఎంగిలేంటే చిన్నప్పుడు జామకాయలు చెరో పక్క పీకు తినేవాళ్ళంగా. బిర్యానీ ఉందని నీకెలా తెలుసురా? తెచ్చిందే నేను. మరి ఇప్పటిదాకా ఎక్కడున్నావు? గదిలో దాక్కున్నా. గదిలో దాక్కున్నావా? ఎందుకు? కనపడితే మళ్ళీ చెయ్యి పట్టుకుని మా అమ్మ ముందు నిలబెట్టి ఇదిగో ఇలా వచ్చాడు అని చెప్తావని, మా అమ్మ వచ్చాక కనపడదామని. నీకు తెలివితేటలు చాలా ఎక్కువయ్యాయిరా. నీ సావాసమే. నేను నీలా దాక్కునే దాన్నేం కాదు. అసలు ఎందుకు వచ్చావురా? అత్తయ్య లేదుగా, నువ్వు కష్టపడ్డం ఎందుకని తెచ్చా. నువ్విలా రావటం మీ అమ్మ చూస్తే మళ్ళీ గొడవే కదరా ఆదిత్య. మన గొడవలు కొత్త మావయ్య. మాటలు పడాల్సిన అవసరం మాకేంట్రా? ఏ మాటైనా మనం మన కోసం పడ్డమేగా తులసి. నా అభిప్రాయం నేను మార్నింగ్ వెంకటలక్ష్మితో చెప్పేశా. ఏంటది? నువ్వు నన్ను ఎంత ఇష్టపడ్డా నాకు నువ్వంటే ఇష్టం లేదు. కాస్తైతే పోయేది. అదే మాట్రా? కాక దానికోసం బాధపడమంటావా? అబ్బా, అసలు అది వచ్చాకే ఈ కుంపటంతా మొదలైంది. ఎప్పుడు వదులుతుందో దరిద్రం. అంత జరిగాక ఇంత నిదానంగా ఎలారా బిర్యానీ తింటున్నావు? తులసి, వాళ్ళ టాపిక్ వద్దు, నాకు ఇష్టం లేదు. నాకు మీరంటేనే ప్రేమ, ఇష్టం. నా అనుకునేది మిమ్మల్నే. వేరే ఎవరెవరి గురించో పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మావయ్య రా, కూర్చో. రా కలిసి భోంచేద్దాం. రా కూర్చో మావయ్య, కూర్చో. కూర్చో మావయ్య.